మహాపత్రిక దమ్మున్న వార్తల వేదిక హైదరాబాద్ తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ నిజం నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు మీకు తెలియని రహస్యాలు అన్ని సమగ్రంగా మహాపత్రిక ఇది రంగు పూసుకున్న పత్రిక కాదు, రాజీ లేని పత్రిక. యంగ్ ఇండియా యంగ్ పేపర్. తెలతెల వారక ముందే తాజా వార్తలు. ఈ పేపర్ వెబ్సైట్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. విభిన్న తరహా కథనాలు, ఆసక్తికర విషయాలు, ఉన్నతి. నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఏంటి నర్సయ్య తాత రాలేదని చూస్తున్నారా? నర్సయ్య తాత బదులు ఈరోజు వచ్చా. అయితే ఈరోజు న్యూస్లో ప్రధాన అంశాలు చూద్దాం. వార్తల్లో అసలుకి ఏమేమి వార్తలు ఉన్నాయి, ఏంటి పేపర్లో ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే గనక మాహా పేపర్ చూద్దాం. మాహా పేపర్ కనుక చూసుకున్నట్టయితే మనం ప్రధాన అంశం కనుక చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల కోసమే ఢిల్లీకి వచ్చాం, తెలంగాణ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి. ఇక ఢిల్లీకి మేం రాం, మోదీనే మా గల్లీకి రావాలి. 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేస్తాం, రిజర్వేషన్లు ఇయ్యకుంటే దింపుతాం. రాహుల్ గాంధీ స్ఫూర్తితో బీసీ బిల్లు. బీసీ రిజర్వేషన్ల చిచ్చు అగ్గిరవ్వలా దేశం అంటుకుంటుంది. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వచ్చాం, ఇక తెలంగాణ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం మాకు ఇవ్వండి, ఇక మీదట మేము ఢిల్లీకి రాం, మోదీనే మా గల్లీకి రావాలి అంటూ కూడా నిన్న హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా గనక 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేస్తాం, రిజర్వేషన్లు ఇయ్యకుంటే గనక దింపుతాం. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే బీసీ బిల్లు. బీసీ రిజర్వేషన్ల చిచ్చు అక్కిరవ్వలా దేశం అంటుకుంటుంది. ఇక జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంటే రానున్న రోజుల్లో మరి ఇటు ఢిల్లీకి వెళ్లకుండానే ధర్నా ఇక్కడ తెలంగాణలో కొనసాగిస్తారా? మరి బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది? మనం చూసుకోవచ్చు, గతంలో కూడా ఏదైతే ఇక్కడ బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణలో బీజేపీ సానుకూలంగానే ఉంది. కానీ అటు చూసుకున్నట్టయితే కేంద్రంలో బీజేపీ స్పందించడం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు బీజేపీలో. మరి ఆ 6 మంత్రులు అక్కడ బీసీ రిజర్వేషన్లపై మోదీ దగ్గర మాట్లాడతారా? అసలుకి అక్కడ వారి వాదన వినిపిస్తారా? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఈ నేతలు కూడా బలంగా వారిని వినిపిస్తారా? అసలుకి వారు బీసీ రిజర్వేషన్ బిల్లుకి సానుకూలంగానే ఉన్నారా? ఇటు చూడొచ్చు మనం తెలంగాణలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాన్ని కొంతమేరకు వ్యతిరేకిస్తున్నారా అన్న సందేహం కూడా ఇటు ప్రజలకి నెలకొంది. అయితే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాం, కానీ బీజేపీ దీనికి అనుమతి ఇవ్వట్లేదు. మీరు అనుమతి ఇవ్వండి, మేము 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేస్తాము ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మరి దీనిపై అసలు బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో దీనిపై ఎలా స్పందించబోతుంది? ఒకవేళ గనక బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అదే లేట్ అయితే మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అనేక అంశాలు బీసీ బిల్లుతోనే ఇటు ముడిపడి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలుకి ఎప్పుడు బీసీ బిల్లు ప్రవేశపెడతారు? అలాగే బీజేపీ కూడా దీనికి సానుకూలంగా ఉందా లేదా అని కూడా ప్రజల్లో ఒక్కింత సందేహం నెలకొంది. మరి బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? మరి బీజేపీ ఈ విషయంలో సరైన సమాధానం చెబుతుందా? నిజంగానే బీసీ నేతలు మనం గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే పథకాలు RRA కానీ లేకపోతే ఏదైతే పథకాల విషయంలో కూడా మెట్రో ఫేజ్ 2 కానీ ఇటు కేంద్ర మంత్రులు ఆపుతున్నారు, కిషన్ రెడ్డి మీద ఒక నింద కూడా పడడం జరిగింది. కానీ
ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ బీసీ బిల్లుపై ఇటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ స్పందించట్లేదు. తెలంగాణలో మాత్రం యాక్సెప్ట్ చేశారు. కానీ ఎందుకు కేంద్రంలో ఈ విషయంపై మాట్లాడలేదని చెప్పి ఒకంత ప్రజల్లో కూడా కొంత సందేహం నెలకొంది. మరి దీనిపై వారి స్టాండ్ ఎలా ఉంటుంది, మరి దీనిపై వారు రానున్న రోజుల్లో ఏ విధంగా వాళ్ళు స్టాండ్ తీసుకొని ముందుకెళ్తారనేది కూడా చూడాలి. మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే 4 ఏళ్లు కోర్టుల చుట్టూ కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా ఏం చేయొద్దా? ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని దేశ అత్యున్నత న్యాయస్థానంను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవై పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది జస్టిస్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులో హరించలేమని చెప్పారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు పార్టీ మారారు. అప్పుడు లేని ఏదైతే ఒక చట్టం ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అడగడం జరిగింది. ఇప్పుడెందుకు అనర్హత వేటు వేయాలి? గతంలో మీరు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకున్నారు, ఇప్పుడు పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎలా చేస్తారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు బీఆర్ఎస్కు ఒక న్యాయం, కాంగ్రెస్కు ఒక న్యాయమా? అలాగే 4 ఏళ్లు కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ కూడా కోర్టు ఈ మేరకు స్పందించడం జరిగింది. మరి చూడాలి దీనిపై కాంగ్రెస్ అలాగే స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరొక అంశం చూసుకుందాం. అధికారులకు భయం లేదు. మంత్రి జూపల్లి హాట్ కమెంట్స్. మంత్రివర్గ విస్తరణపై జరగాల్సిందే, మా పాలమురుకు ఇంకో మంత్రి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు నిన్న మంత్రి హాట్ కమెంట్స్ చేశారు జూపల్లి. అధికారులకు భయం లేదు, భక్తి లేదు. ప్రధానంగా చూసుకోవచ్చు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందే, మా పాలమురుకి ఇంకో మంత్రి రావాలి. మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని, మంత్రివర్గ విస్తరణ అంటేనే శాఖల మార్పు అన్నట్లేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మంత్రివర్గంలో మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నామని, ఇక సీఎం తమ జిల్లా నుంచే ప్రధానంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనంటూ కూడా ఇటు ప్రధానంగా చెప్పడం జరిగింది జూపల్లి. అలాగే అధికారులకు భయం లేదు, భక్తి లేదు. గత పాలకులు ఉన్నప్పుడు ఉన్న అధికారులే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది, అధికారులు మాకు సహకరించడం లేదు, అధికారులు సహకరిస్తేనే సమర్థవంతంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇక్కడ నిన్న మంత్రి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అధికారులకు భయం లేదు, భక్తి లేదు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందే. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఒక అంశం కూడా ప్రస్తావించారు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని, శాఖల మార్పులు కూడా ఉన్నట్లేనని. అంటే మంత్రివర్గ విస్తరణ జరిగితే శాఖలు మారుతాయా? ప్రధానంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నేతలు వాళ్ళ శాఖల్ని మార్చే అవకాశం ఉందా? వాళ్ళని తీసేసి మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇక్కడ ఒకంత సందేహం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగడంతో పాటు మంత్రులు కూడా మారే అవకాశం ఉంది అని చెప్పి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విజయశాంతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఆవిడికి కూడా చోటు దక్కుతుందని, అలాగే ఉన్న ఒక మంత్రిని తీసేసి ఒక మంత్రి స్థానంలో ఆమెను నియమించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆవిడ కూడా బీసీ నేతే. మరి ఈ నేపథ్యంలో ఆవిడికి చోటు కల్పించే అవకాశం ఉందా? అలాగే అసలు ఈ మంత్రివర్గ మార్పులు అంటే ఎవరెవరు ప్రధానంగా మంత్రుల్ని తీసేసి కొత్త మంత్రులను నియమించనున్నారు, అసలుకి ఎవరిని తీసి ఎవరిని నియమించబోతున్నారని కూడా తెలియాలి. అసలు ఫ్యూచర్లో దీని గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మంత్రివర్గ మార్పు ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఎవరి ప్లేస్లో ఎవరు వస్తారు, ఒకవేళ కనుక విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, ఆవిడ్ని ఏ శాఖలో కేటాయిస్తారు, ప్రభుత్వం ఈ మేరకు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ విమానాశ్రయానికి లైన్ క్లియర్. వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లేఖ. ముఖ్యమంత్రి రేవంత్ పట్టుదలతో కలసాకారం. అనుమతులు సాధించాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 6 మాసాల్లో 2 ఎయిర్పోర్ట్లకు సీఎం కృషి ఫలితమే. ఇక ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం, అందుబాటులోకి తెస్తాం. పౌర విమానయానికి రన్వే పునర్నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం, త్వరలో సమీక్ష, పూర్తి స్థాయి నివేదిక. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు అనుమతులపై కంది శ్రీనివాసరెడ్డి హర్షం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు ఆదిలాబాద్లో విమానాశ్రయం నెలకొల్పడానికి
మనకి అనుమతులు వచ్చినాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా అనుమతులు సాధించామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే మామునూరు ఎయిర్పోర్ట్తో పాటు 6 నెలల్లో 2 ఎయిర్పోర్ట్లు అంటే ఆదిలాబాద్ రూరల్ ఏరియా, ఆదిలాబాద్ అంటే మనందరికీ తెలిసిందే, కానీ అటువంటి ఏరియా కూడా ఎయిర్పోర్ట్ రావడం నిజంగా కాంగ్రెస్ పార్టీని అభినందించాలి. ఎందుకంటే కేవలం 6 మాసాల్లో 2 ఎయిర్పోర్ట్లు వచ్చాయి, ఒకటి కాదు. ఇటు మామునూరు, ఇటు ఇంకోటి చూసుకున్నట్టయితే ఆదిలాబాద్. ఇలాంటి రూరల్ ఏరియాలకు కూడా అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్ రావడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే సాధ్యమవుతుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే 6 మాసాల్లోనే 2 ఎయిర్పోర్ట్లు కృషి చేశాము. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితమే. ఆదిలాబాద్ పౌర విమానాశ్రయానికి వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమకు లేఖ అందిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అది ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ కావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఈ సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ కూడా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒక రకం చెప్పాలంటే ఇది ఆదిలాబాద్ కానీ ఇటు మామునూరు ప్రజలకు కానీ ఇది నిజంగా హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమే. ఎందుకంటే రూరల్ ఏరియాకి బస్సు సదుపాయం, రైల్వే సదుపాయం ఎంత కష్టమో అట్లాంటిది ఎయిర్పోర్ట్ అనేది కేవలం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కృషిగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలు కూడా దీనిపై సంతోషం, వాళ్ళకి ఒక రకంగా హర్షించదగ్గ విషయమే. అలాగే చూసుకున్నట్టయితే కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనుమతులపై కూడా ఇటు కంది శ్రీనివాస్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ మరో అంశం చూసుకుందాం. మరో అంశం కనుక చూసుకున్నట్టయితే ఆయిల్ ఫామ్ రైతుల లాభాల బాట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన ధర, ఎకరాకు 50,000కు పైగా ప్రోత్సాహకం జమ, 68,000 మంది రైతులకు లబ్ధి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఆయిల్ ఫామ్ రైతులకు లాభాల బట్ట పట్టినట్టుగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగింది ధర అంటూ కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయిల్ ఫామ్ లాభాల బాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు ఎకరాకు 50,000కు పైగా ప్రోత్సాహం జమైందని, అలాగే 68,000 మంది రైతులు లబ్ధి పొందారని ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అలాగే మనం చూసుకుందాం. ప్రకృతిని విధ్వంసం చేయకండి, ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టద్దు. కంచె గచ్చిబౌలిపై ప్రొఫెసర్ హరగోపాల్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఈ హెచ్సియు వివాదంపై ఏదైతే గచ్చిబౌలి అంశంపై కూడా ప్రధానంగా వస్తున్నది, ప్రకృతిని విధ్వంసం చేయకండి, అలాగే ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టద్దు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రతిపక్షాలు అనవసరంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి, మేము ఫ్యూచర్ సిటీ కింద వెళ్తున్నాము, ఎటువంటి హాని జరగట్లేదు, వన్యప్రాణులు కూడా మేము ఎటువంటి నష్టం కలిగించట్లేదని చెబుతున్నారు. ఇది మనం చూసుకోవచ్చు. కాకపోతే ఏదైతే ఉందో ప్రధానంగా ఈ ప్రకృతిని హరిస్తున్నారు, ఇటు జింకల్ని నెమల్ని చనిపోతున్నాయని చెప్పి ప్రధానంగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో క్లియర్ కట్గా చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఎటువంటి వన్యప్రాణులకి నష్టం కలిగించట్లేదు, ఫ్యూచర్ సిటీ కోసం, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉద్యోగాల కోసం మాత్రమే మేము ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హరగోపాల్ కూడా ప్రముఖంగా చెప్పడం ఏంటంటే ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టొద్దు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సభ దద్దరిల్లాలి, ప్రతి నియోజకవర్గం నుండి 1,00,000 మంది రావాలి, మెదక్ నిజామాబాద్ జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల 27న పార్టీ ఇప్పుడు కేసీఆర్ సభ నిర్వహించడం జరిగింది. ఇటు మెదక్ నుంచి నిజామాబాద్ వరకు జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత సమీక్షలుగా భేటీ అవనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సభను సక్సెస్ చేయాల్సిందిగా ఇటు కేసీఆర్ ప్రథమంగా నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000 మంది రావాలి అన్నట్లుగా కూడా ఇటు కేసీఆర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. దానికన్నా ముందు అధ్యక్ష ఎన్నికలపై లోక్సభలో మాటల యుద్ధం, బీజేపీపై అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు, అఖిలేష్కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్, 75 ఏళ్ల పరిమితిని పెంచుకునేందుకైనా నాగ్పూర్ పర్యటన. ప్రధానంగా చూసుకున్నట్టయితే అధ్యక్ష ఎన్నికపై లోక్సభలో ఒక రకంగా మాటల యుద్ధం జరిగింది. బీజేపీపై అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు అఖిలేష్ కూడా అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 75 ఏళ్ల పరిమితిని పెంచుకునేందుకైనా నాగ్పూర్ పర్యటన అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్సభలో వాడి వేడిగా చర్చ, వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే కేంద్ర మంత్రి అమిత్ షా, ఈ బిల్లు లేకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తి అంటారంటూ రిజిజు విమర్శలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్సభలో మనం చూసుకోవచ్చు నిన్న వాడి వేడిగా చర్చ జరిగింది. అయితే వక్ఫ్ బిల్లు ముస్లింకు మేలు చేసేదే అంటూ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఈ బిల్లు లేకపోతే గనక పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తి అంటారంటూ ఇక రిజిజు విమర్శలు కూడా గుప్పించారు. నెక్స్ట్ మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే
మరొక పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఈనాడు. ఇక ఈనాడు కనుక చూసుకున్నట్టయితే వక్ఫ్ బిల్లుకు ఆమోదం, లోక్సభలో ఆమోదం, అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు. 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం, తెల్లవారుజాము వరకు చర్చ, విమర్శలు ప్రతి విమర్శలతో మారుమోగిన సభ. ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పికొట్టిన రిజిజు, అమిత్ షా. ఇక మైనార్టీల హక్కును హరిస్తున్నారని ప్రతిపక్షాల ధ్వజం. ప్రధానంగా చూసుకున్నట్టయితే వక్ఫ్ బిల్లుకు నిన్న లోక్సభలో ఆమోదం తెలిపింది. దాదాపుగా అనుకూలంగా 288 మంది ఓటు వేయగా, ఇక వ్యతిరేకంగా 232 మంది ఓట్లు వేశారు. ఇక మనం చూసుకోవచ్చు, దీంట్లో కూడా 14 గంటల పాటు నిన్న లోక్సభలో వాడి వేడిగా చర్చ జరిగింది. అలాగే తెల్లవారుజామున వరకు కూడా ఇక విమర్శలు ప్రతి విమర్శలతో మారుమోగిన సభ. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక ప్రభుత్వం ఆరోపణలను తిప్పికొట్టింది. ఇక రిజిజు, అమిత్ షా మైనార్టీల హక్కులను హరిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఈ మేరకు ధ్వజం చేశాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఇక దాదాపుగా అనుకూలంగా 288 ఓట్లతో వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక ధర్మయుద్ధమే, 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, గద్దె దిగైనా పోవాలి. రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికేం ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. మనం చూసుకోవచ్చు, గత పేపర్లో కూడా చెప్పుకున్నాం, ఏదైతే ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే తప్పేంటి? ఒకవేళ గనక మేము ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తే అక్కడ కేంద్రంలో ఇబ్బంది ఏంటి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, లేదా గద్దె దిగైనా పోవాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికి ఏమి ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. మనం చూసుకోవచ్చు, సంధి కోసం కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విర్రవీగాడు. ఇక చివరకు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక సాయోధ్యలో భాగంగానే మేం హస్తినకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని, అమలుకు అనుమతులు ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశాం. చట్టాలను సవరించి 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే రిజర్వేషన్ల మీరు గద్దె దిగాల్సిందే, గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన 42% బీసీలకు రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇవ్వకపోతే కనుక మోదీ గద్దె దిగాల్సిందే అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చూస్తుంది, బీసీ ఎలాగో జనగణన చేస్తున్నారు కాబట్టి కులగణన కూడా చేయండి, దాంతోపాటు బీసీలకు కూడా ప్రత్యేకంగా బీసీల రిజర్వేషన్లు బీసీ గణన కూడా చేయండి అంటూ కూడా ప్రథమంగా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే అసలుకి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మనం చూసుకోవచ్చు, బీసీ గణన చేసి 42% మందికి కూడా రిజర్వేషన్లు, ప్రధానంగా 42% మందికి రిజర్వేషన్ల అమలుకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇటు మోదీని కోరడం జరిగింది, పిఎం మోదీని. అయితే మనం చూసుకోవచ్చు, ఇంత మంచి పని చేస్తున్నప్పుడు కూడా బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ సహకరించింది, అటు కేంద్రంలో మాత్రం ఏమీ మాట్లాడకుండా మిన్నుకుంది. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, కిషన్ రెడ్డి మీద కూడా ఉన్నాయి, పథకాలు ఇటు తెలంగాణ ప్రజలకి అందనివ్వట్లేదు అంటూ కూడా కిషన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏదైతే బీసీ బిల్లు ఉందో, బీసీ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టకుండా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కేంద్రంలో ఎందుకు సపోర్ట్ చేయరు అంటూ కూడా కొంతమేరకు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. కొంతమేరకు ఇటు ప్రజల్లో కూడా ఈ విషయంలో కొంత సందిగ్ధం ఉంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సంజయ్, కిషన్ రెడ్డి స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను బీసీ సోదరులు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నారు, అందుకే హస్తినకు వచ్చాం. ఇక రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ఒక రకంగా చెప్తున్నట్టే ప్రభుత్వం బీసీల విషయంలో, బీసీ రిజర్వేషన్ల అంశంలో చాలా సీరియస్గా తీసుకుందని అర్థమైంది. మేము ఢిల్లీకి వెళ్ళామంటూ కూడా క్లారిటీగా చెప్పారు. ఇటు మోదీనే దిగి రావాలి, ఖచ్చితంగా 10 లక్షల మందితో యుద్ధం చేస్తామంటున్నారు. అయితే ఆ యుద్ధం ఎక్కడ చేస్తారు? ఇక్కడ హైదరాబాద్లో చేస్తారా? ప్రథమంగా ఇటు బీజేపీ ఏ విధంగా ఈ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ గనక 10 లక్షల మందితో యుద్ధం చేస్తే అప్పుడైనా బీజేపీ ఒకంత దీని గురించి ఆలోచించే అవకాశం ఉందా? బీజేపీ ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందా? ఇటు చూసుకున్నట్టయితే ఈ ప్రథమంగా మనం చూసుకోవచ్చు, సంజయ్, కిషన్ రెడ్డి స్పందించలేదు అంటూ కూడా అన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి బీసీ సోదరులు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించకపోవడం అనేది మనం చూసుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బిల్లు అన్ని పార్టీల వారు కూడా బీసీ బిల్లుకు అనుమతించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు
సపరేట్గా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ స్పందించకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడాలి మరి బీజేపీ దీనికి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో. అలాగే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా ఉంది, ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళాలని కూడా చూస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ఏప్రిల్ 30 వరకు అవకాశం. ఇక రాష్ట్ర ప్రభుత్వ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా? ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తదుపరి విచారణ నేటికి వాయిదా. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్పీకర్ నిర్ణయం తీసుకోనప్పుడు కోర్టులు స్పందించకూడదా అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా అంటూ కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉప ఎన్నికలు రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే. ఇలాంటివి పునరావృతం చేయొద్దని ఆయనకు చెప్పండి. కోర్టు దిక్కన్న ఉత్తర్వులు ఇవ్వగలం, కానీ నిదానిస్తున్నాం. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనం. ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి 10వ షెడ్యూల్ అపహాస్యం చేయడమే అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటివి ఉప ఎన్నికలు రావని సీఎం అనడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారత్పై ప్రతీకార సుంకం 26%, ప్రతి దేశంపై కనీసం 10% సుంకం. ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లో సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక భారత్పై ప్రతీకార సుంకం కింద 26% మాత్రమే చేస్తున్నాం. ప్రతి దేశంపై కనీసం 10% సుంకం ఉంటుంది. ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లో సగమే వేస్తున్నామంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అయితే ఒక్కరోజు పనులు ఆపండి, కంచె గచ్చిపోయి భూములపై హైకోర్టు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఇక కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో పనులు ఒక్కరోజు పాటు నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై దాఖలైన పిటిషన్లు గురువారం మధ్యాహ్నం విచారిస్తామని, అప్పటి వరకు పనులను ఆపాలని ఆదేశించింది. ఇక గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు టీజీఐఐసికి కేటాయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్లో జారీ చేసిన జీవో 54ను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కె బాబురావు, పటా ఫౌండేషన్లు వేరువేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, ఇక జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఒక్క రోజులో పనులు ఆపండి, కనీసం ఒక్కరోజు పనులు ఆపండి. దీనిపై ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి ఎలా ఈ ప్రథమంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి స్థలం కేటాయించినట్లు అంటూ కూడా ప్రథమంగా వినిపిస్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో అసలుకి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఎదుర్కొంటుంది? ఒకరోజు మాత్రం ఇటు గచ్చిబౌలిలో ఏదైతే కంచె గచ్చిబౌలిలో ప్రథమంగా ఈ 400 ఎకరాలని మాత్రం పనులు చేపట్టొద్దు అంటూ కూడా ఈ మేరకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అంగీకారం. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే మన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు, త్వరలోనే అధికారులతో సమీక్షిస్తాం. ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కొనే నేపథ్యంలో అందుకు భారత వాయుసేన అనుమతి తెలిపినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. అయితే ఇది చూసుకున్నట్టయితే చెప్పుకున్నాం కదా ఇందాక పేపర్లో కూడా, ప్రథమంగా ఆదిలాబాద్కి అలాగే మామ్నూరు ఎయిర్పోర్ట్కి 6 నెలల్లోని 2 ఎయిర్పోర్ట్లకి అంగీకారం వచ్చింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టపడిందని చెప్పుకోవచ్చు. ప్రథమంగా దీనికోసం చాలా కృషి చేసింది. ఇటు రేవంత్ రెడ్డి కూడా చాలా కృషి చేసి ప్రథమంగా ఈ 2 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. అలాగే ఆదిలాబాద్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం ఇది. నెక్స్ట్ మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్లు అమలు నుంచి తప్పించుకోవడానికి ఈ ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే మీ మంత్రివర్గంలో 46% మంది బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్లు అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా చేస్తున్నారు అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారంటూ కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్
ఆంధ్రజ్యోతి. ఇక ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నట్టయితే మోదీ దిగి రావాలి, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాలి, ఉద్యమం దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. దీంట్లో కూడా చూసుకోవచ్చు, ఏదైతే గత 2 పేపర్లో ప్రస్తావించిన అంశాల్లో ఇక్కడ కూడా ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అసలు దీంట్లో ఏ అంశాలు పొందుపరిచారో చూద్దాం. ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది, బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసవుతుంది, దేశాన్ని జాగృత పరుస్తాం, అన్ని పార్టీల్ని ఏకం చేస్తాం, దిగి రాకపోతే గ్రామాల్లో మీ గద్దెలు కూల్తాయి, అధికారం ఉందని ఆధిపత్యం చలాయిస్తే ఊరుకో, బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు, రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటాం, బండి సంజయ్ ప్రాణాలొద్దు, రిజర్వేషన్లు ఇస్తే చాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఉద్యమంతా బీసీ రిజర్వేషన్ల అంశం కారు చర్చలా మారుతుంది, వ్యాపిస్తుంది, బీసీ ఆగ్రహ జ్వాలలు బీసీ ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసవుతుంది అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ కనుక బీసీ నాయకుడని చెప్పుకోవడమే కాదు, బీసీలకి ఖచ్చితంగా బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే చూసుకున్నట్టయితే బండి సంజయ్ ప్రాణాలు మాకొద్దు, రిజర్వేషన్లు ఇస్తే చాలు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చాలా విస్తృతంగా మారే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఏ విధంగా దీనిపై ముందుకెళ్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తుందా, ఇక దేశమంతా కార్చర్చలా వ్యాపిస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ కనుక దేశమంతా బీసీ గణన, బీసీ ఉద్యమాలు కనుక మొదలైతే మరి బీజేపీ పరిస్థితి ఏంటి, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హెచ్సియులో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు, న్యాయపోరుతో భూమిని కాపాడం, సాఫ్ట్వేర్ హబ్గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాం, బీఆర్ఎస్ బిల్లీరావుతో కుమ్మక్కై భూమిని కాజేయాలనుకుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హెచ్సియులో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు, న్యాయపోరుతోనే భూమిని కాపాడుకున్నామంటూ కూడా. ప్రథమంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో ఫ్యూచర్లో ఉద్యోగుల కల్పన కోసం మేము ఈ 400 ఎకరాలని కూడా మారుస్తున్నాం, ఫ్యూచర్ హబ్గా మార్చడానికి చేస్తున్నాం అంటూ కూడా ప్రథమంగా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు మాత్రం వన్యప్రాణులకి నష్టం కలుగుతుంది అంటున్నారు, ప్రతిపక్షాలే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అంటూ కూడా ప్రథమంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మేము ఎటువంటి వన్యప్రాణులకు కూడా ఎటువంటి హాని చేయట్లేదు, వన్యప్రాణులు అక్కడ ఏమీ లేవు, వన్యప్రాణులకు ఎటువంటి నష్టం కలిగించడం లేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తూనే ఉంది. కానీ ఇటు ఏదైతే ప్రతిపక్షాలు విద్యార్థులతో కలిసి విద్యార్థులను రెచ్చగొడుతున్నాయంటూ కూడా ప్రథమంగా వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ బట్టి విక్రమార్క కూడా ప్రథమంగా వ్యాఖ్యానించింది, బీఆర్ఎస్ బిల్లీరావుతో కుమ్మక్కే భూమిని కాజేయాలనుకుంది అంటూ కూడా ఇటు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చెట్ల నరికివేత ఆపేయండి, గురువారం దాకా కంచె గచ్చిబౌలిలో ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, నేడు మళ్లీ విచారణ, ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే, వాటా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక్క చెట్టును కూడా కొట్టేయాలన్న అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇక ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. ఇక కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషనర్ల తరపు లాయర్ల వాదన, అది ప్రభుత్వ భూమే, పరిశ్రమల కోసం ఉద్దేశించిందే, కంచె గచ్చిబౌలి అటవీ భూమి అని ఏ రికార్డుల్లోనూ లేదు, పాములు ముంగీసులు నెమళ్ళు ఉంటే అడవవుతుందా, అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతం అడవే, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన, ఐఎంజీ భారత తీర్పుతో కంచె గచ్చిబౌలి భూమి స్వభావం ఇక ఏంటనేది ఉందా, ఇక అడ్వకేట్ జనరల్కు ప్రశ్నించిన హైకోర్టు. ప్రథమంగా చూసుకున్నట్టయితే కంచె గచ్చిబౌలి విషయంలో కూడా ఒక వివాదం నెలకొంది. మనం చూసుకోవచ్చు, ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే అడవే అంటూ కూడా ఇటు హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అది ప్రభుత్వ భూమే, పరిశ్రమల కోసం ఉద్దేశించిందే, కంచె గచ్చిబౌలి అటవీ భూమి అని ఏ రికార్డుల్లో లేదు అంటూ కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు
ప్రథమంగా వారి వాదన వినిపించారు. మనం చూసుకోవచ్చు, ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా నిబంధనలు వర్తిస్తాయంటూ కూడా ప్రథమంగా ఇటు హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అడవిల్లో చెట్లు కొట్టాయంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే, కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది అంటూ కూడా హైకోర్టులో పిటిషనర్ తరపు లాయర్లు వాదన వినిపించారు. అయితే ఇక్కడ ప్రథమంగా చూసుకున్నట్టయితే అడ్వకేట్ జనరల్ మాత్రం క్లారిటీగా ఒక విషయం చెప్తుంది. ఒకవేళ కనుక అటవీ భూమి అని ఏ రికార్డుల్లో లేదు, పాములు ముంగిసులు నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా? అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతం అడవే అని అలాగే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. అయితే ఈ రోజు కూడా మరి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఈ రోజు కూడా వాదన వినిపించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజుకి చెట్లను నరకడం మాత్రం ఆపాలి అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే శాంతికి మేం సిద్ధం, ఆపరేషన్ కాగర్ నిలిపేస్తే కాల్పుల విరమణ, కాగర్ ఓ నరమేధం, 400 మంది హత్య, అమానుష చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు, సొంత ప్రజలపై సైన్యం, రాజ్యాంగ వ్యతిరేకం, కార్పొరేటర్లకు వనరుల అప్పగింత, దోపిడీ సుస్థిరం, ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు, మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన. ఇక ముందు తుపాకులు విడండి, నక్సలైట్ల ప్రకటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రధానంగా శాంతికి మేము సిద్ధంగానే ఉంటామంటూ కూడా ఆపరేషన్ కాగర్ నిలిపేస్తే కాల్పుల విరమణ జరపాలి అని చెప్పి కూడా ప్రథమంగా ఇటు మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన చేసింది, కావాలనే చంపుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందు తుపాకులు విడండి అంటూ కూడా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సలైట్ల ప్రకటనపై ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వమే ఫైనల్, పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే, కోర్టులు కాదు, పార్లమెంటుకు ప్రజలకు అదే జవాబుదారీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్. ఇక కుంట్లూరులో అక్రమ భద్రీకరణ కదిలిన రెవెన్యూ, ప్రభుత్వ భూమిని పరిశీలించిన యంత్రాంగం, అక్రమ నిర్మాణాలపై ఆరా, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్న తహసీల్దార్. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలపై నిషేధం, 50 నుంచి 100 మీటర్ల లోపు కొత్త నిర్మాణాలకు మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు అనుమతి లేదు, రోడ్లు బ్రిడ్జ్లు నిర్మించాలన్న అధికారుల కమిటీ ఆమోదం ఉండాలి, ప్రభుత్వం ఆదేశాలు. ఇక విస్తరణకు విరామం, ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం, వక్ఫ్ బిల్లుపై ఏఐసిసి బిజీ, మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం, ఢిల్లీకి ఆశావహులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి, తమకు చోటు కల్పించాలని మాదిగా లంబాడాల వర్గం నేతల డిమాండ్. ప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా కాంగ్రెస్ అధిష్టానం విస్తరణకు విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణ ఈ నెల 2వ వారంలో మేరకు నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై అనేక సార్లు ఊహాగానాలు నెలకొని ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ నెల 2వ వారంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇటు ఢిల్లీకి ఆశావహులు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు కూడా బాస్టగా జానారెడ్డి ఉన్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రథమంగా వక్ఫ్ బిల్లుకు లోక్సభలో ఓకే, అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163. చూసారుగా ప్రధాన అంశాలు ఈరోజు న్యూస్ పేపర్లో. ఇది వాల్టి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.